ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ మరియు పొలిటికల్ అనలిస్ట్ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఇక షర్మిల ఎపిసోడ్ మరొకసారి చర్చనీయాంశంగా మారింది. ఇంటి దగ్గర అరెస్టు, అదేవిధంగా దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష, తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్కి తరలింపు, దీక్ష భగ్నం, హాస్పిటల్కి తరలింపు, అక్కడి నుంచి హాస్పిటల్ బెడ్ నుంచి ఒక సందేశం రాష్ట్రానికి. ఎట్లా చూస్తారు? ఇప్పుడు షర్మిల గారు పాదయాత్ర ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఓ పార్టీ పెట్టుకుంది. ఆమె కూడా ఓ పార్టీ పెట్టుకుంది, రాజకీయ పార్టీ పెట్టుకుంది. ఆమె ఏదో తిరగాలి, నేను ఏదో ఈ రాష్ట్రంలో ఏదో అధికారం రావాలని చెప్పి పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడుతుంది. సో అధికారం రావాలనే ఆకాంక్ష అందరికీ ఉంటుంది. ప్రతి ఎవరికైనా పార్టీ పెట్టుకున్న వాళ్ళందరూ అధికారం రానికనే కదా పెట్టుకునేది. షర్మిల గారు ఒకటే, ఓకే మీరు పాదయాత్రను ఎవరు రాజ్యాంగంలో ఉంది, మీరు పాదయాత్ర చేసుకోవచ్చు, మిమ్మల్ని చాలామంది తెలంగాణ కాదు అని అంటున్నారు. కాదు, వాస్తవానికి కూడా కాదు. అయినా నేను తెలంగాణ అని క్లెయిమ్ చేసుకుని తప్పే ఉంది. 4 సంవత్సరాలు ఇక్కడ ఉండి ఓటు నమోదు చేసుకుని ఉన్న వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే అవుతారు. కాబట్టి పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, పెట్టుకున్నారు, కాన్స్టిట్యూషన్ ప్రకారం పెట్టుకున్నారు. కానీ ఇక్కడ మీరు ఏంటంటే పాదయాత్ర చేస్తున్నప్పుడు విమర్శలకు సంబంధించి కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల ఏదో వివాదాస్పదం అవుతున్నాయి అనేది, దీనికి మేము పర్మిషన్లు ఇవ్వమని చెప్పి అది ఇది చెప్పి వాళ్ళు కోర్టుకు పోయినా ఏది కాలేకపోతే నేను తెలంగాణలో ఉన్నానా ఇంకెక్కడైనా ఉన్నానని ఆమె విమర్శ చేసి దీక్షకు దిగింది, హాస్పిటల్లో పడ్డది, అయిపోయింది. కానీ ఈమె చేస్తున్న షర్మిల గారు చేస్తున్న దీక్షలకు దీనికి సంబంధించి చూస్తుంటే ఆమె తెలంగాణలో మరి రాజకీయం చేయాలా, లేకుంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అన్నను చిరాకు పెట్టడానికి చేస్తుందా అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆమె హాస్పిటల్లో పడ్డది. సో హాస్పిటల్లో పడ్డప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్రదరు, సో ఖచ్చితంగా చూడడానికి పరామర్శించడానికి రావాలి. సో ఇవన్నీ అందుకోసమే చేస్తున్నామని నేను అనుకుంటున్నా. ఆమె పరామర్శించడానికి జగన్ అన్న ఎప్పుడు వస్తాడు నా కోసం, అన్నను ప్రసన్నం చేసుకోవడం కోసం ఇవన్నీ చిరాకు పెట్టే పనిలాగా నాకు కనపడుతుంది. ఎందుకంటే జగన్ అన్న నేను ఇన్ని చేస్తున్నాను, నన్ను ఇంతమంది అరెస్ట్ చేస్తారు, ఈ విధంగా అరెస్ట్ చేస్తారు తెలంగాణలో, నేను ఆడెట్లాగా ఆంధ్రప్రదేశ్లో తిరిగితే అన్న ఊకోడు. సో తెలంగాణలో తిరిగి తిరాకు పెట్టాలని అనుకున్నది ఎవరు, షర్మిల గారు. సో జగన్ గారు కూడా అర్థం చేసుకోవాలి. చెల్లెలు ఇంతగానం తిరిగి ఇంతగానం హాస్పిటల్లో పడితే పరామర్శించడానికి రాలేదు. సో ఆయన పరామర్శించడానికి వస్తే దీని వార్త ఎటో పోతుంది, మీడియా అంతా మళ్ళీ అదో ఫోకస్, ఇదో చర్చ వేరే అయిపోతుంది. కాబట్టి ఆమె ఎక్కువ దృష్టి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఎట్లా యాక్ట్ చేస్తున్నాడు, నేను చేసే యాక్టివిటీ మీద అనే దాని మీద దృష్టి నాకు అర్థమవుతున్నది. డీప్గా దీన్ని అర్థం చేసుకుంటే ఏమర్థమవుతుందంటే తెలంగాణలో ఆమె పెద్దగా సీట్లు రావు, ఓట్లు రావు, వస్తే 1%, 1.5%, 2% ఎవరికైనా వస్తాయి, అన్ని పార్టీలకు వస్తాయి, ఆమె పార్టీ కూడా వస్తాయి. లేకుంటే ఏదో పార్టీలో టికెట్ రాని వాళ్ళు ఉంటే ఏదో పార్టీ కదా అని చెప్పి నిలవడానికి ఎవరైనా టికెట్ రాని పోయి ఒక బలమైన నాయకుడు నిలబడితే ఓట్లు వస్తాయి. ఇప్పుడు బీఎస్పీలోనే జాయిన్ అయ్యారు. బీఎస్పీ నువ్వు చిన్న చూడడానికి లేదు, బీఎస్పీ చాలా పెద్ద పార్టీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో. సో ఇంతకుముందు అంటే మామూలుగా పోటీ చేసేది. సో బీఎస్పీని కూడా చిన్న చూడడానికి లేదు ఈ రాష్ట్రంలో. ఎక్కడ పోటీ చేసినా వాళ్ళు 10,000 ఓట్లు తక్కువ రావు నెక్స్ట్. కానీ ఇప్పుడు షర్మిల పార్టీ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా టికెట్ రాని వాళ్ళు నిలబడితే ఓట్లు వస్తాయి, కాదనట్లేదు. ఎవరైనా గట్టిగా ఉండి స్థానికంగా గట్టిగా గెలవచ్చు, అప్పుడు షర్మిల పార్టీ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ సీట్లు రావని అన్నీ తెలిసినాక కూడా ఇంత పాదయాత్ర చూడండి, మొత్తం నేను రాష్ట్రం అంతా తిరుగుతానే ఒక ఎజెండా పెట్టుకున్నది. ఇదంతా నాకు తెలిసి తెలంగాణలో ఆమె ఏదో సాధించడానికి కాదు. జగనన్న పిలవాలి, జగనన్న నన్ను పిలవాలి, నన్ను పిలిచి ఏదో ఒకటి సెటిల్ చేయాలి అనే విధంగా నాకైతే అనిపిస్తుంది. నా అభిప్రాయం అది తప్ప రైటా అంటే ఒక పౌరుడిగా అనుకోండి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కడప ఎంపీ ఇచ్చేస్తే కూల్ అయిపోతుంది. కడప ఎంపీ ఇస్తే కూల్ అవుతుందా, ఇంకా ఏదైనా రాజ్యసభ ఇస్తే కూల్ అవుతుందా, ఎమ్మెల్సీ ఇస్తే కూల్ అవుతుందా, లేకుంటే వారి కుటుంబ సమయంలో మనకేం తెలుసు వాళ్ళ కుటుంబంలో ఏం సమస్యలు ఉన్నాయో. విజయమ్మ గారు కూడా ఇంకా మొన్న వచ్చి ఆమె కదా ఆ రాష్ట్రంతో మనకేం సంబంధం అన్నదా లేదా బయట అంత మాట అనొచ్చా విజయమ్మ గారు? అనొద్దు కదా. విజయమ్మ గారు పోటీ షర్మిల గారు అంటే నేను ఈ కోడల్ని, నేను తెలంగాణ కోడల్ని పదే చెప్పుకుంటుంది. విజయమ్మ గారు వచ్చి కూడా ఆ రాష్ట్రంతో మనకేంది, మన తెలంగాణ రాష్ట్రం అని విజయమ్మ గారు కూడా మాట్లాడారంటే అది ఏమి ఇండికేషన్? నాకు అర్థమైంది ఏంటంటే తల్లి కూతురు మొత్తం మీద జగనన్న ఏదో పిలవాలి చేయాలి అని షర్మిల గారు అనుకున్నట్టుగా మనం ఇది ఇట్లా అర్థం చేసుకోవాలి. డిబేట్లు ఏందో మరి అంతా డిఫరెంట్గా పోతున్నాయి, కానీ నాకు అర్థమవుతున్నది అయితే ఇట్లా అర్థమవుతున్నది ఇమీడియట్లీ. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో షర్మిల గారి పాత్ర కూడా ఉన్నది. షర్మిల పాత్ర చిన్నదేమి కాదు. ఎందుకంటే సుదీర్ఘ పాదయాత్ర చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని సస్టైన్ చేయడానికి ఆమె పాత్ర పెద్దదే, చాలా పెద్దదే, కీలకము పెద్దది. ఎందుకంటే ఆమె పాదయాత్ర చేయడం కూడా నేను జగనన్న జైల్లో ఉన్నాడు, జగనన్న ఇచ్చిన బాణాన్ని అని పోయింది అన్నప్పుడు ప్రజలు రిసీవ్ చేసుకున్నారు కదా. సో షర్మిల గారు వాళ్ళ అన్నకు అండగా నిలబడదు కదా. ఇప్పుడు నాకు అన్న అండగా లేదన్న ఒక భయము, ఆందోళన ఆమెలో కనపడుతున్నది. సో ఇమీడియట్లీ జగన్మోహన్ రెడ్డి గారు రిస్క్కి వచ్చి ఇమీడియట్లీ ఆమెను తీసుకెళ్ళి ఆమె బాధను ఏందో తీర్చండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా యొక్క సూచన. నాకైతే ఇది అర్థమైంది. నేను చెప్పింది అయితే వాస్తవం అనుకుంటున్నాను. వాస్తవం వాళ్ళు ఇది వింటే వాళ్ళు నిజంగానే కరెక్ట్ చెప్పిండనే కూడా షర్మిల గారు కూడా అనుకుంటారు.
కానీ ఒక విషయం సార్, మనంతా జర్నలిస్టులు ఇప్పుడు మొత్తం ఒకసారి చూస్తే మీరు కూడా సీనియర్ జర్నలిస్టు ప్లస్ ఇప్పుడు అనలిస్ట్గా కూడా ఉన్నారు. వాస్తవానికి నేషనల్ మీడియా అటెన్షన్ డ్రాగ్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే డ్రాగ్ చేయగలుగుతుంది నేషనల్ మీడియా అటెన్షన్ చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రీసెంట్గా మొన్నటి వరకు కూడా పెద్దగా ఏ ఛానల్ కూడా పెద్ద చూపించినటువంటి పరిస్థితి లేదు షర్మిలని. కానీ ఇప్పుడు ఒక్కసారిగా నేషనల్ ఛానలే టార్గెట్ అయిపోయింది. అది దీన్ని ఎలా చూడాలి అసలు? అది ఇంకా గమ్మత్తుగా ఉంది. ఎందుకంటే నేషనల్ మీడియా కూడా, ఎందుకంటే నేషనల్ మీడియాకు చాలా పనులు ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో. నేషనల్ మీడియా కూడా తెలంగాణలో ఇష్యూస్ చాలా ఉన్నాయి, అవి కవర్ చేయాలి నేషనల్ మీడియా, కానీ కవర్ చేయట్లేదు. కానీ ఇప్పుడు షర్మిల దీక్ష చేసి ఆ హాస్పిటల్లో పడే వరకు ఆమెకు సెలైన్ లెక్కుతున్నా అది ఎక్కుతున్నా పరిస్థితి బాగాలేదనే కాడికి నేషనల్ మీడియాలో అవును వస్తుంది, అది చూస్తున్నాం. నేషనల్ మీడియా కూడా చేస్తుందా అంటే ఆ స్థాయికి వెళ్ళిందంటే షర్మిల గారి బాధ ఎంత అనేది మనం అర్థం చేసుకోవాలి. షర్మిల గారి బాధ బాధ ఎంత అనేది అర్థం షర్మిల ఒక నిమిషం సరే, షర్మిల బాధ ఎంత అనేది అర్థం చేసుకోవాలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏమన్నా వెనుకున్నా చెప్పనీకి పోతున్నాను, చెప్పనియండి. నరేంద్ర మోడీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏంది మీ షర్మిల గారికి అంత అటాక్ చేసి ఆమెకు దాడి చేస్తే కూడా నువ్వు ఏం పరామర్శించలేదని చెప్పి నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్లు మనం వచ్చిన వార్తలు విన్నాం. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఏమొచ్చింది ఏందనేది వార్త అయితే వచ్చింది. సో నరేంద్ర మోడీ గారి స్థాయికి వెళ్ళింది వీళ్ళ పంచాయతీ. అంటే నేనేమన్నా అంటే వీళ్ళ కుటుంబ పంచాయతీ దేశ ప్రధాని దగ్గరికి వెళ్ళింది అనేది అర్థమైపోయింది. సో ఆ డిస్ప్యూట్స్ ఏదో ఉంది దేశ ప్రధానికి అర్థమైంది. సో తెలంగాణలో పార్టీ పెట్టుకోవడం అంటే మాకేదో లాభం పడుతుంది, కానీ షర్మిల గారు కూడా వాళ్ళు ఏదో బీజేపీ సహకరిస్తున్నట్టుగా కూడా మనకు అర్థమైపోయింది, ఇండైరెక్ట్గా అర్థమైపోయింది. సో వాళ్ళకి ఏదో విధంగా ఇక్కడ షర్మిల గారు ఉపయోగపడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పరామర్శిస్తే ఏదో ఇంకా తెలంగాణలో ఇంకా బాగా పార్టీ పెరుగుతుంది అనేది వాళ్ళకు బీజేపీ వాళ్ళకు కూడా ఒక అటెన్షన్ ఉంది వాళ్ళకు. సో వాళ్ళు కూడా ఈ సూచనతో ఉన్నారు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా లేదా, వాళ్ళ కుటుంబ పంచాయతీ తెచ్చి తెలంగాణలో పెట్టి ఈ తెలంగాణలో తిరిగి దానికి బీజేపీ సపోర్ట్ చేసి షర్మిల గారికి బీజేపీ సపోర్ట్ చేసి, షర్మిల గారికి బీజేపీ సపోర్ట్ ఉందని మనకు అర్థమైపోయింది. ఇప్పటితో ప్రధానమంత్రి గారు షర్మిల గారికి ఫోన్ చేసినని వచ్చింది కదా వార్త. సో బీజేపీ షర్మిల గారికి సపోర్ట్ చేసి మీరు ముందు తెలంగాణలో ఉన్న బీజేపీకి సపోర్ట్ చేసుకోండి. ఎందుకండి తెలంగాణలో ఉన్న ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలను దృష్టి పెట్టండి. షర్మిల గారికి మీరు సపోర్ట్ ఇస్తే మీ పార్టీ బలపడదు. సో వారి పంచాయతీ ఏదైనా ఉంటే తెంపండి, ఎవరు వద్దంటే వాళ్ళ కుటుంబ పంచాయతీ ఏమైనా ఉంటే ఉందా లేదా అనేది తర్వాత ఉంటే ఇట్లా తెంచండి. సో ప్రధానమంత్రి దృష్టికి పోయింది వీళ్ళదంటే ఏదో జరుగుతుంది, వాళ్ళ ఫ్యామిలీలో ఏదో జరుగుతుంది. జగనన్న కోసం షర్మిల వెయిట్ చేస్తుంది, వాళ్ళ అన్న కోసం. అన్న నన్ను ఏమి మాట్లాడట్లేదు, అన్న నాకు ఏమి చూడట్లేదు అనే బాధలో షర్మిల గారు ఉన్నది వాస్తవం. ఆమె సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. వదిలేయద్దు అట్లా, ఎందుకంటే ఆమె మీకు కూడా అండగా నిలబడ్డది. మీరు జైల్లో ఉన్నప్పుడు వదిలేయకూడదు అనేది చెల్లే కాబట్టి కథ రక్తం పంచుకొని పుట్టిన తోబుట్టు అండి. ఎవరు లేకున్నా తోబుట్టు అనేది చాలా ఇంపార్టెంట్ కుటుంబంలో. తోబుట్టు నీకు దొరకరు ఎక్కడ కూడా. కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క సూచన. థ్యాంక్ యూ సార్.